పూజ అంతా కరెక్టే చేస్తున్నానా, ఏదైనా తప్పులు చేస్తున్నానా? పువ్వేసాను, అసలు ఫస్ట్ అక్షంతలేసాను, ఏం కదా? అసలు అమ్మవారికి అలంకరణ బాగానే చేశానా? ఆ పక్కింటోళ్ళు ఇంతకంటే బాగా చేస్తారేమో. ప్రసాదాలు ఇన్నే చేశాను, అందరు 9 రకాలు 11 రకాలు అని చాలా చాలా చేస్తారు. నేను ఇంకోటి చేయాల్సిందేమోనా? అమ్మ కరుణిస్తుందా మరి? అందరూ మంచి మంచి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు, నేను జాకెట్ బట్టలు గాజులు పసుపు కుంకుమ తప్ప ఏమి ఇవ్వట్లేదు. ఏమనుకుంటారో ఏమో వచ్చిన వాళ్ళంతా. అమ్మవారి వాయినంలో అన్ని పెట్టానా, ఏమన్నా మర్చిపోతున్నానా? బంగారం కూడా పెడితే ఇంకా బాగుంటుందేమో కదా, అమ్మ కటాక్షం దొరుకుతుందేమో కదా. ఏంటో ఇంత పూజ చేసుకున్నా గానీ మనసు మాత్రం ప్రశాంతంగా లేదు, అంతా చిరాగ్గా ఉంది ఎందుకో మరి. కోటి కుంకుమ పూజ చేసినా అందరూ గుర్తుపెట్టుకోవాలండి, మన మనస్సు అక్కడ లేకపోతే అవన్నీ దండగ. ఆ మనస్సు ఒక్కటే అక్కడ పెడితే నువ్వు ఏం చేసినా భగవంతుడు పట్టించుకోవడానికి. చిన్నగానో పెద్దగానో పూజ మాత్రం మనస్ఫూర్తిగా చేసుకుంటానమ్మా, ఇంకేదేమైనా నీ దయ. అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అమ్మ నీ చల్లని చూపు మా అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.